హలో ఫ్రెండ్స్, ఇది ఉల్లిపాయ పొట్టండి. రెగ్యులర్ గా నేను ఒకరి దగ్గరే ఉల్లిపాయలు కొంటూ ఉంటాను. వాళ్ళు నాకు ఇలా ఎక్కువగా ఇస్తూ ఉంటాను అనమాట. ఎప్పటికప్పుడు తెచ్చి నేను మొక్కలకి వేస్తూ ఉంటాను. ఇవాళ వీడియోలో మనము ఈ ఉల్లిపాయ పొట్టు వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలుసుకొని ఎన్ని రకాలుగా మన మొక్కలకి ఉపయోగించవచ్చో ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ ఉల్లిపాయ పొట్టులో కొంత భాగం మాత్రమే నేను తీసుకొని ఇలా బకెట్ లో నీళ్లు వేసి నానబెడుతున్నానండి. అంటే మనకు ఎంత క్వాంటిటీ అవసరమో మన గార్డెన్ లో ఉన్న మొక్కలను బట్టి మనం అంతా నానబెట్టుకోవాలి. ఇది జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అండి. అసలు మనకు రూపాయి కూడా ఖర్చు అయితే ఉండదు. దీన్ని మనం మార్కెట్కి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా మనకు ఎంత కావాలంటే అంతే తీసుకొని పోండి అంటారు. ఒకవేళ అలా చేయలేము అనుకున్నప్పుడు డైలీ అయితే మనం వంట చేస్తూ ఉంటాం కదా, ఉల్లిపాయలు అయితే అవసరపడుతూ ఉంటాయి. ఆ పొట్టునంతా అలాగే పెట్టామనుకోండి, మనకి ఎక్కువైనప్పుడు దాన్ని ఇలా నీళ్ళల్లో నానబెట్టేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటే సరిపోతుంది. అలా కూడా చేయొచ్చు అనమాట. బాగా నేను 3 days అయితే అలాగే పెట్టేస్తున్నానండి. 3 days తర్వాత మంచిగా మనకు ఫర్మెంటెడ్ అవుతుంది. ఇలా మనము ఫర్టిలైజర్స్ తయారు చేసే బకెట్స్ ని ఎండలో అయితే పెట్టకూడదండి. ఖచ్చితంగా అయితే మనం నీడలోనే పెట్టాలి. పైన అయితే మూత అయితే ఖచ్చితంగా పెట్టాలి. 3 days తర్వాత చూడండి, ఈ ఉల్లిపాయ పొట్టు బాగా ఇలా నానిందండి. చూసారు కదా, పైన అయితే కొద్దిగా తెట్టులాగా అయితే కట్టిందండి. మొత్తం అయితే మనకి ఉల్లిపాయ పొట్టులో ఉండే సారం అంతా కూడా మనకి వాటర్లోకి బాగా దిగింది అనమాట. కలర్ చూసారా ఎంత రెడ్ గా వచ్చిందో కదా, అసలు బీట్రూట్ ద్రావణం ఉన్నట్లుందనమాట. మంచి రెడ్ అయితే వచ్చింది. స్మెల్ కూడా సూపర్ గా ఉంది. మనం ఈ 3 days పైన నానబెట్టామనుకోండి, కొద్దిగా మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది. మళ్ళీ మన మొక్కలకి ఇది డైల్యూట్ చేసి ఇవ్వాలి కాబట్టి 3 days ఉంచితే చాలన్నమాట. చూసారు కదా, థిక్ కలర్ లో ఉంది కదా. అయితే ఇలా ఘాటుగా ఉండే ఉల్లిపాయ పొట్టు వాటర్ ని మన మొక్కలకి డైరెక్ట్ గా అయితే అలాగే ఇవ్వకూడదండి. డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇవ్వాలండి. మట్టిలో ఉండే ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ కూడా మనము ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల పోతాయండి. మనము అన్ని రకాల కూరగాయ మొక్కలకి, పూల మొక్కలకి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి. దీన్ని 1:10 రేషియోలో ఇవ్వవచ్చండి. అంటే ఒక మగ్ ఉల్లిపాయ పొట్టు లిక్విడ్ అనుకోండి, 10 mugs నార్మల్ వాటర్ అనమాట. అలా మనము డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నారు, మీ గార్డెన్ లో ఎప్పుడు చూసినా రోసెస్, మందారాలు చాలా విపరీతంగా పూస్తూ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. ఇలాంటివి అనమాట నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటాను. అన్ని జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అనమాట. నేను బియ్యం కడిగిన నీళ్లు, కందిపప్పు కడిగిన నీళ్లు, ఇలా ఉల్లిపాయ పొట్టు నానబెట్టిన నీళ్లను, అలాగే మనము మినపప్పు అవి కడుగుతూ ఉంటాం కదా, అలా వచ్చిన వాటర్ అన్నిటినీ 3 days అలాగే పర్మెంటెడ్ చేసి ఇలా నార్మల్ వాటర్ లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటానండి. రిజల్ట్స్ చూడండి, అసలు మొక్క మోయలేక కిందకి వాలిపోతుంది. చిన్న మొక్క అండి, ఇలా గుత్తులు గుత్తులుగా, అసలు సీజన్ అని నాన్ సీజన్ అనే లేదు. ఎప్పుడైతే నాకు ఇలా ఫ్లవర్స్ అనేది వస్తూనే ఉంటాయి. మనం 1:10 రేషియోలో కలిపిన వాటర్ ని ఇలా మనం మొక్కలకి ఇచ్చామనుకోండి, ఇంత మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. అసలు ప్లాంట్స్ లో పెస్ట్ కూడా లేదు చూడండి. ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి కదా. మనము టమోటాస్ కానీ వంకాయ ప్లాంట్స్ కానీ వేసుకున్నా కూడా మనకు గుత్తులు గుత్తులుగా అయితే మనకు వస్తూనే ఉంటాయండి. ఇది వంకాయ ప్లాంట్ చూడండి, నాకు ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే మనం పూత పిందె రాలిపోకుండా ఉండాలంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, మనకి ఈ పూత అనేది రాలిపోకుండా ఉంటుంది. వంకాయ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో కదా. మనకి ఈ వంకాయ ప్లాంట్ మనకు పూత వచ్చినప్పుడు మనము సెల్ఫ్ పాలినేషన్ అనేది చేయాలి. చూడండి, ఇలా అంటున్నాను కదా, ఇది సెల్ఫ్ పాలినేషన్ అనమాట. ఇలా పాలినేషన్ చేసామనుకోండి, మనకి పూత అనేది రాలిపోకుండా ఉంటుంది. టమోటాస్ చూసారు కదా, గుత్తులు గుత్తులుగా ఎలా కాపు వచ్చిందో. మనకి టమోటా మొక్కలు కూడా ఎక్కువగా మనం ఫీడ్ అనేది చేస్తూ ఉండాలండి. వీటికి ఎక్కువ బలం అనేది కావాలి. మనము 15 రోజులకు ఒకసారి నార్మల్ గా మాగిన పశువుల ఎరువుని కానీ, ఏదో ఒకటి కిచెన్ వేస్ట్ చేసిన కంపోస్ట్ కానీ ఇస్తూ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉన్నాం అనుకోండి, కాయ చూడండి ఎంత హెల్తీగా ఉంది. సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది కదా. ఇలా రావడానికి మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే ఎరువుతో కంపోస్ట్ తో పాటు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా మనం ఇస్తూ ఉండాలి. ఇలాంటివి ఇచ్చేదాని వల్ల
వల్ల మంచి సైజులో రావడానికి అవకాశం ఉంటుందండి ఈ ఉల్లిపాయ పొట్టులో. మనకి ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మొక్కలకి కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ అన్ని కూడా ఉంటాయండి. మట్టి అనేది మనకు మంచి సారవంతంగా మారుతుంది అనమాట ఇలాంటివి ఇచ్చేదాని వల్ల. పచ్చిమిర్చి మొక్క చూసారు కదండి ఎంత క్రాప్ వచ్చిందో కదా. అసలు నేను అన్ని ఆర్గానిక్ గానే యూజ్ చేస్తాను, కెమికల్స్ అనేది యూజ్ చేయనండి. అందుకే రిజల్ట్స్ అనేది ఇంత ఎక్కువగా ఉంది నా గార్డెన్ లో. ఫ్రెండ్స్, మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ మొక్కలకి ఇవ్వాలండి, ఎండ పొద్దున వద్దు. నెక్స్ట్ మనము ఈ ఉల్లిపాయ పొట్టును ఇంకొక రూపంలో కూడా వాడవచ్చండి. ఎలా అంటే మనము మంచిగా కంపోస్ట్ అయితే చేసుకోవచ్చండి. ఏదైనా కంటైనర్ ఖాళీగా ఉన్నప్పుడు కింద ఫస్ట్ ఒక లేయర్ గా అయితే ఈ ఉల్లిపాయ పొట్టును వేసేయాలండి. తర్వాత మట్టిని ఒక లేయర్ గా వేసేయాలన్నమాట. ఇలా లేయర్ గా మనము ఒకసారి మట్టి, ఒకసారి ఉల్లిపాయ పొట్టును, ఒక్కొక్కసారి కంపోస్ట్ ఇలా లేయర్ గా పైకి వేసుకుంటూ పోయామనుకోండి బాగా మనకు కంపోస్ట్ అవుతుంది. అంటే లైట్ వెయిట్ అన్నమాట ఇది కంపోస్ట్. అంటే మన కిచెన్ వేస్ట్ ఎలా తయారు చేస్తామో అలాగే కేవలం మనము ఉల్లిపాయతో మనము కంపోస్ట్ అయితే తయారు చేస్తున్నాము. ఇది కేవలం మనకు 1 month లోపలే మనకి కంపోస్ట్ అయిపోతుందండి. సెమీ కంపోస్ట్ అయిన తర్వాతే మన మొక్కలు అయితే నాటేయచ్చు. అంటే మనకి 15 రోజులకి సెమీ కంపోస్ట్ అయిపోతుంది. అప్పుడు మన దగ్గర ఏదైనా మొక్క ఉంది అనుకోండి నాటేస్తే సరిపోతుంది. నేను కెమికల్స్ అయితే యూజ్ చేయనండి, అన్ని ఆర్గానిక్ వేలోనే యూజ్ చేస్తూ ఉంటాను. అందుకే ఎర్తవామ్స్ అయితే నా గార్డెన్ లో ఎక్కువగా అయితే ఫామ్ అవుతూ ఉంటాయండి. మనకి 1 month లోనే మనకు కంపోస్ట్ అయితే ఈజీగా తయారైపోతుంది. తర్వాత మనం ఏదైనా మనకు కావాల్సిన వెజిటేబుల్ ప్లాంట్ పెట్టేస్తే సరిపోతుందండి. ఇలా మనము తయారు చేసుకున్న ఈ పద్ధతిలో లేయర్ పద్ధతిలో తయారు చేసుకున్న ఈ కంటైనర్ లో మనం మొక్క పెట్టుకున్నప్పుడు ఆ మొక్క పెరిగి పూత పిందె స్టార్ట్ అవుతుంది కదా, అంతవరకు కూడా మనం ఎటువంటి కంపోస్ట్ అయితే ఇవ్వనవసరం లేదండి. కొద్దిగా మనం వాటర్ పోస్తే సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రాగా ఎలాంటి ఎరువులు వేయవలసిన అవసరం అయితే లేదండి. దీంతో పాటుగా మట్టి కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఉల్లిపాయ పొట్టుతో చేసాం కాబట్టి కంటైనర్ కూడా చాలా వెయిట్ లెస్ ఉంటుంది. ఈ విధంగా మన దగ్గర ఎన్ని కంటైనర్స్ ఉంటే అన్ని కంటైనర్స్ ని ఈ విధంగా లేయర్ పద్ధతిలో నింపేసుకోవచ్చు అండి. మనకి ఇంకా త్వరగా కంపోస్ట్ ప్రాసెస్ త్వరగా కావాలి అనుకుంటే మజ్జిగ అండి, పులిసిపోయిన మజ్జిగ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చల్లుతూ ఉన్నాం అనుకోండి పైన, కంపోస్ట్ అనేది ఇంకా త్వరగా అయిపోతుంది. ఈ విధంగా అండి మనము ఉల్లి పొట్టుతో కంపోస్ట్ అయితే చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఒకటేమో లిక్విడ్ ఫర్టిలైజర్ గా తయారు చేసి మన మొక్కలకి ఇవ్వడము, రెండో పద్ధతి ఏమో ఈ విధంగా మనము కంపోస్ట్ తయారు చేయడం, మూడో పద్ధతి కూడా ఉందండి. అది ఎలా అంటే మన దగ్గర ఉల్లి పొట్టు ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనము ఇలా మన ప్లాంట్స్ ఉంటాయి కదండి, ప్లాంట్ కు దగ్గరగా కాకుండా ఇలా దూరంగా అండి, అంటే వేరుకు కొద్దిగా దూరంగా ఇలా మనము కొద్దిగా గుంతలు తీసేసి ఇలా పెట్టేయడమే అనమాట. అంటే పైన మళ్ళీ మట్టి కప్పేయడమే. మనము డైలీ ఎలాగూ వాటర్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు అదంతా బాగా కుళ్ళిపోయి కంపోస్ట్ అయిపోతుంది. మొక్కకి కొద్దిగా దూరంగా ఇలా పెట్టాలన్నమాట. మనకు డైలీ వస్తూ ఉంటుంది కదా, డైలీ వచ్చేది ఇలా చేస్తూ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ ఉల్లి పొట్టు మన గార్డెన్ లో ఎంత మంచిగా యూజ్ అవుతుందో. అంటే 3 రకాలుగా యూజ్ చేస్తున్నామండి. ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్ గా యూజ్ చేస్తున్నాము, రెండోది కంపోస్ట్ గా యూజ్ చేస్తున్నాము, మూడోది డైరెక్ట్ గా ఇలా పాదుల్లో పెట్టేస్తున్నాం అనమాట. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని ఆశిస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.